ప్రపంచ శాంతి దూతగా పేరు తెచ్చుకోవాలనే తపనతో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఇంతకాలం తనను నమ్ముకున్న మిత్రదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారా? ఉక్రెయిన్ మీద రష్యా చేపట్టిన యుద్ధాన్ని నివారించే క్రమంలో రూపొందించిన 28 సూత్రాల శాంతి ప్రణాళిక వివాదాస్పదంగా మారింది. ఇందులోని అనేక అంశాలు రష్యాకు అనుకూలంగా ఉక్రెయిన్కు నష్టం కలిగించేవిగా ఉన్నాయి. ఈ ప్రతిపాదనలకు అంగీకరించి గౌరవం పోగొట్టుకోవడం కన్నా అమెరికాతో స్నేహం వదులుకోవడమే మంచిదంటున్నారు జెలెన్స్కీ. మరోవైపు ఎలాగైనా అంగీకరించాల్సిందేనంటూ ట్రంప్ ఆయన మీద ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తోంది. ఉక్రెయిన్ మీద రష్యా చేపట్టిన యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు తెలిసిందే. రెండోసారి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ విషయంలో తన ప్రయత్నాలను చేస్తున్న అనేక అవరోధాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. తాజాగా ఈ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 28 సూత్రాల శాంతి ప్రణాళిక వేడిని పుట్టించింది. ఆ ప్రతిపాదనలను అమెరికా, రష్యా అధికారులు సంయుక్తంగా రూపొందించారు. ఆ ప్లాన్ ప్రకారం ఉక్రెయిన్ తూర్పు డాన్బాస్లో ఇప్పటికే తమ నియంత్రణలో ఉన్న ప్రాంతంతో పాటు మిగిలిన ప్రాంతాన్ని రష్యాకు అప్పగించాల్సి ఉంటుంది. అయితే ఉక్రెయిన్ తన సైనిక బలాన్ని సగానికి సగం తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఉక్రెయిన్ రక్షణకు కీలకమైన అమెరికా సైనిక సహాయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఉక్రెయిన్ గడ్డపై విదేశీ బలగాలను అనుమతించకూడదు. రష్యా భూభాగంలోకి దాడి చేయగల ఆయుధాలను ఉక్రెయిన్కు ఎవ్వరూ ఇవ్వకూడదు. ఉక్రెయిన్లో రష్యన్ అధికారిక భాషా హోదాను కల్పించాలి. ఇటీవల ఈ ప్లాన్ను ఉక్రెయిన్కు అందించారు. అయితే ఇందులోని అనేక అంశాలు రష్యాకు అనుకూలంగా ఉన్నాయి. దీని రూపకల్పనలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సన్నిహితుడు కిరిల్ దిమిత్రివ్ భాగమయ్యారు. ఎలాగైనా యుద్ధాన్ని ముగించాలనే లక్ష్యంతో ట్రంప్ యంత్రాంగం దీన్ని సిద్ధం చేసినట్టు చెప్తున్నారు. ఈ 8 పాయింట్ల ప్రణాళికపై ఉక్రెయిన్ జాతీయ భద్రతా అధిపతి రుస్తుమ్కి డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ వివరించారు. అయితే ప్రణాళికలోని అనేక నిబంధనలను ఉక్రెయిన్ వ్యతిరేకిస్తోంది. ఆ ప్రతిపాదనలను అంగీకరించటమంటే తమ సార్వభౌమత్వాన్ని వదులుకోవటమేనని అంటోంది. అయితే ఉక్రెయిన్ నిరాకరిస్తున్న ట్రంప్ దానికి ఆమోదం తెలిపారు. ఎలాగైనా ఆమోదించాలని ఒత్తిడి తెస్తున్నట్టు చెప్తున్నారు. మరోవైపు అవినీతి కుంభకోణాల్లో తన సన్నిహితుల పేర్లు ఉండటంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రాజకీయంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ రాజకీయ అస్థిరతలను అమెరికా ఒక అవకాశంగా చూస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రణాళికను ముందుకు తెచ్చినట్టు తెలుస్తోంది. తాజాగా డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 28 సూత్రాల శాంతి ప్రణాళికపై ఉక్రెయిన్ అధ్యక్షుడు స్పందించారు. ప్రస్తుతం తమ దేశం చరిత్రలోని అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందన్నారు జెలెన్స్కీ. ఉక్రెయిన్ తన ఆత్మగౌరవాన్ని కోల్పోవటమా, కీలకమైన భాగస్వామిని వదులుకోవటమా అనేదాన్ని ఎంచుకునే పరిస్థితి తలెత్తిందన్నారు. అయితే ఉక్రెయిన్ ప్రయోజనాల మేరకే తమ నిర్ణయాలు ఉంటాయని, ఇందుకోసం అవసరమైతే అమెరికాతో కూడా స్నేహాన్ని వదులుకుంటామని పరోక్షంగా స్పష్టం చేశారు. ట్రంప్ ప్రణాళికకు సంబంధించి ప్రత్యామ్నాయాలను ప్రతిపాదిస్తామని జెలెన్స్కీ ఈ సందర్భంగా వెల్లడించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో కూడా ఉక్రెయిన్ అధ్యక్షుడు చర్చలు జరిపారు. యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలనే ట్రంప్ ఆకాంక్షను తాము గౌరవిస్తామన్నారు. ఈ ప్రతిపాదనపై చర్చించేందుకు జెలెన్స్కీ త్వరలోనే ట్రంప్తో భేటీ కానున్నట్లు అమెరికా అధ్యక్ష కార్యాలయం తెలిపింది. ఉక్రెయిన్కు ఎక్కువ గడువు ఇచ్చేందుకు కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. దీంతో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకోవాల్సిందేనని జెలెన్స్కీ మీద ఒత్తిడి పెంచినట్టయింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రణాళికపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా స్పందించారు. ఈ ప్రణాళికను ఉక్రెయిన్ అంగీకరించక తప్పదు. కీవ్, దాని నాటో మిత్రదేశాలు ఇప్పటికే భ్రమంలోనే జీవిస్తున్నాయి. రష్యాను యుద్ధంలో ఓడించగలమని అవాస్తవ కలలు కంటున్నాయి అని పుతిన్ వ్యాఖ్యానించారు. యుద్ధం ముగించేందుకు రష్యా సిద్ధంగా ఉందని, శాంతి ప్రణాళికపై వివరమైన చర్చలకు తాము అంగీకరిస్తున్నామని, అయితే అది సాధ్యం కాకపోతే యుద్ధం కొనసాగుతుందని హెచ్చరించారు. అయితే ఉక్రెయిన్, రష్యా మధ్య శాంతిని సాధించడానికి ఒక సాధ్యమైన మార్గాన్ని గుర్తించామంటున్నారు డొనాల్డ్ ట్రంప్. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ దీన్ని ఆమోదించినట్లయితే మాత్రం ఈ ప్రతిపాదన ముందుకు సాగుతుందని చెప్పారు. మనం శాంతిని సాధించడానికి ఒక మార్గం ఉందని మేం భావిస్తున్నాం. ఆయన దానిని ఆమోదించాలి. వారు సహేతుకంగా దగ్గరవుతున్నారని నేను అనుకుంటున్నాను, కానీ నేను అంచనా వేయాలనుకోవటం లేదని ట్రంప్ అన్నారు. For me, because I have a very good relationship with President Putin, I thought that would have been maybe quicker, but it does take two to tango, and now you just see all the death, and it doesn't affect us other than the fact that we don't want to see all those people that really is on the other side of the ocean. It's a war that should have never happened. It did happen. I blame the person also sitting right behind this desk. This is a war that should have never happened, and it wouldn't have happened if I were president. But we're trying to save a lot of lives. They're losing 25. Think of that, 25,000 lives over the last short period of time. That's Ukrainian and Russian.
ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్లో మాట్లాడుకున్నారు. ఉక్రెయిన్లోని అత్యంత కీలకమైన డొనెట్స్క్ ప్రాంతాన్ని తమకు అప్పగించాల్సిందేనని రష్యా అధ్యక్షుడు పట్టుబట్టినట్టు తెలుస్తోంది. తమ సేనల ఆధీనంలో ఉన్న జపోరిజియా, ఖేర్సాన్లను ఉక్రెయిన్కు అప్పగించేందుకు పుతిన్ సానుకూలతను వ్యక్తం చేశారని చెప్తున్నారు. మరోవైపు రష్యాతో యుద్ధంలో పైచేయి సాధించేందుకు పాశ్చాత్య దేశాల నుంచి అత్యాధునిక ఆయుధాలను కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది ఉక్రెయిన్. ఇటీవల ఫ్రాన్స్ నుంచి 100 రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు రాఫెల్ విమానాల కొనుగోలుకు సంబంధించి ఫ్రాన్స్లో ఇరు దేశాలు ఒక ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ మేరకు పారిస్లోని ఉక్రెయిన్ దౌత్య కార్యాలయం, ఫ్రాన్స్ అధ్యక్ష కార్యాలయం తెలిపాయి. మరోవైపు ఫ్రాన్స్ నుంచి ఉక్రెయిన్ అత్యాధునిక ఆయుధ సంపత్తి సమకూర్చుకునేందుకు నిశ్చయంతో ఉందని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కార్యాలయం వెల్లడించింది. ఇందులో భాగంగానే రఫేల్ జెట్ విమానాలను కూడా కొనుగోలు చేయాలని భావిస్తున్నట్టు స్పష్టం చేసింది. ఒకవైపు యుద్ధాన్ని నివారించేందుకు చర్చలు కొనసాగుతుండగానే మరోవైపు ఇరు దేశాల మధ్య దాడులు కొనసాగుతున్నాయి. 2 రోజుల క్రితం ఉక్రెయిన్ పశ్చిమాన ఉన్న టెర్నోపిల్ నగరంపై రష్యా దాడులకు దిగింది. 2 బహుళ అంతస్తుల భవనాలపై రష్యా X-101 క్రూయిజ్ క్షిపణులతో దాడులు చేసింది. ఈ దాడుల్లో 3 చిన్నారులు సహా 25 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 73 మంది తీవ్రంగా గాయపడ్డారని చెప్తున్నారు. రష్యా 48 క్షిపణులు, డ్రోన్లు సహా మొత్తంగా ఏకంగా 476 సార్లు దాడి చేసిందని ఉక్రెయిన్ పేర్కొంది. ఇటీవలి కాలంలో రష్యా ఈ స్థాయిలో దాడులు చేయటం, ఒకే రోజు 25 మంది ప్రాణాలు కోల్పోవటం ఇదే తొలిసారి. పశ్చిమ దేశాలు అందించిన అత్యాధునిక F-16 యుద్ధ విమానాలు, మిరాజ్ 2000 జెట్ల సాయంతో 100 క్రూయిజ్ క్షిపణులను నేలకూల్చామని ఉక్రెయిన్ వెల్లడించింది. చిన్నారులు రక్తమోడుతున్న దృశ్యాలు స్థానిక మీడియాలో ప్రసారమయ్యాయి.